ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. చాలా కాలం తర్వాత మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా మళ్ళీ వన్డే జట్టులోకి వచ్చారు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉన్నారు. అయితే ఈ నలుగురు ఆటగాళ్లు గత కొన్ని నెలలుగా గాయాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వీరంతా ఛాంపియన్స్ ట్రోఫీలోని ప్లేయింగ్ లెవెల్ లో ఆడడం దాదాపు ఖాయం. కానీ వారి ఫిట్నెస్ పై అతి విశ్వాసం వ్యక్తం చేయలేం. అందుకే టీమిండియాకి పెద్ద ముప్పే పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ క్యాంపెయిన్ పట్టాలు తప్పుతుందేమోనని అనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. అనంతరం స్కానింగ్ కు తరలించారు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఎంపికయ్యాడు. కానీ ఈ టోర్నీలో అతని పరిస్థితి ఇంకా స్పష్టం కాలేదు. ఫిబ్రవరి 2న బుమ్రాను స్కాన్ చేసి ఆ తర్వాత అతనిపై నిర్ణయం తీసుకోనున్నారు. మహమ్మద్ షమి 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత మహమ్మద్ షమి చీలమండ గాయంతో బాధపడ్డాడు. ఆ తర్వాత అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలెక్టర్లు అతనిపై విశ్వాసం వ్యక్తం చేశారు. గాయం నుంచి షమి కోలుకున్నాడు. అయితే ఇటీవల అతను దేశవాళీ క్రికెట్ లో కూడా బరిలోకి దిగాడు. అయితే దాదాపు 14 నెలల తర్వాత వన్డే క్రికెట్ లో ఆడడం అతనికి అంత సులువు కాదు. అయితే అంతకంటే ముందు ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ ద్వారా ఫిట్నెస్ నిరూపించుకునే ప్రయత్నం చేయనున్నాడు హార్దిక్ పాండ్యా. ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా హార్దిక్ పాండ్యా 15 నెలల తర్వాత వన్డే క్రికెట్ లోకి తిరిగి రానున్నాడు. హార్దిక్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. 19 అక్టోబర్ 2023న బంగ్లాదేశ్ తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో బాధపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడలేదు. కానీ అతను దేశీయ క్రికెట్ IPL 2024 టీ20 ప్రపంచ కప్ లో ఆడాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీని 50 ఓవర్ల ఫార్మేట్ లో ఆడతారు. నిరంతర గాయాల కారణంగా హార్దిక్ ను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా చేయలేదు. ఈ బాధ్యతను యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ కి అప్పగించారు. కుల్దీప్ యాదవ్ 2024లో న్యూజిలాండ్ తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గాయపడ్డాడు. అతను గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే జనవరి 22 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ తో పాటు అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా ఎంపికయ్యాడు. గాయం తర్వాత తిరిగి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తనను తాను నిరూపించుకోవడానికి కుల్దీప్ కు మంచి అవకాశం ఉంది.